శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, అందరికీ నమస్కారం. ఈరోజు గురు పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురు పౌర్ణమి అని చెప్పి జరుపుకుంటాం. ఈరోజు సాధారణంగా మీరు గమనిస్తే, అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళు, భారతీయ సనాతన ధర్మంలో జీవించేవారు గురు పూజోత్సవం అని చెప్పి జరుపుతూ ఉంటారు. గురువులకు కానుకలు సమర్పిస్తూ ఉంటారు, గురువులను సత్కరిస్తూ ఉంటారు. గురువులకు సమర్పించేదాన్ని దక్షిణ అని చెప్పి పిలవచ్చు, సంభావన అని చెప్పి అనలేం, కానీ దక్షిణ అని చెప్పి అనొచ్చు, లేదా కానుకలు అని చెప్పి అనొచ్చు. ఇప్పటి భాషలో చెప్పాలంటే రకరకాల బహుమతులు అని చెప్పి చెప్పొచ్చు. అవన్నీ సమర్పిస్తూ గురువుల యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు, గురువులను సత్కరిస్తూ ఉంటారు. ఎందుకు అంటే తమ జీవితాన్ని గాడిలో పెట్టడానికి, లేదు తమ జీవితం ఒక కోణంలో అలా వెళుతూ ఉంటే దాన్ని పరమాత్మ వైపు తిప్పే విధంగా చక్కటి మార్గంలో నడపడానికి గురువు మార్గనిర్దేశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని గుర్తిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా, భక్తిపూర్వకంగా గురువుగారిని అర్చించడము, పూజించడము, సత్కరించడము, వారికి కానుకలు సమర్పించడము, ఇవన్నీ కూడా ఈ గురు పూజోత్సవంలో ఒక భాగంగా వస్తోంది. మరి గురువును కేవలం ఈరోజే గౌరవించాలా అండి, పూజించాలా అండి అంటే కాదు. గురువును ఎప్పుడూ గౌరవించాల్సిందే, ఎప్పుడూ గౌరవంతో కూడిన భావన మనసులో ఉండి తీరాల్సిందే, దాన్ని ప్రకటించి తీరాల్సిందే. మరి ఈ రోజుకు ప్రత్యేకత ఏమిటి అనంటే, గురు పౌర్ణమి గురు పౌర్ణమి అని చెప్పి రకరకాలుగా ఏంటంటో చేస్తూ ఉంటారు. కాదు, వ్యాస భగవానుడు పుట్టిన రోజును, వ్యాస పూర్ణిమను గురు పౌర్ణమి అని చెప్పి పిలుస్తాం. భారతీయ సనాతన ధర్మంలో వ్యాస పూర్ణిమ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా బాగా గుర్తుండిపోతుంది. వేదవ్యాసుడు మన భారతీయ సనాతన ధర్మానికి అత్యంత కీలకమైనటువంటి మహానుభావుడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అంశతో జన్మించినవాడు వేదవ్యాసుడు. అదిగో ఆయన పుట్టినరోజును మనం గురు పౌర్ణమి అని చెప్పి జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా గురువులకు, గురు సమానులైన వారికి మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకోవడము ఈ గురు పూజోత్సవంలో అత్యంత కీలకమైనటువంటి విషయం. గురువు అనగానే మనకు స్కూల్స్లో, కాలేజెస్లో విద్యను బోధించినటువంటి వారు కనిపిస్తూ ఉంటారు. కానీ వారిని ఉపాధ్యాయులు అని చెప్పి మనం పిలవచ్చు. లేదు గురువు అని చెప్పి పిలుస్తానండి అంటే కూడా అభ్యంతరం ఏం లేదు. కాకపోతే వారు నేర్పించేవి ఏమిటి అంటే లౌకికమైన విద్యలు. గురువు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తాడు. అలా మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అందడానికి, భారతీయ సనాతన ధర్మం చెక్కు చెదరకుండా ఇలా నిలబడడానికి ఎందరెందరో మహనీయులు, మహానుభావులు కృషి చేస్తూ వచ్చారు. వారందరికీ మార్గనిర్దేశనం చేసినటువంటి మహనీయుడు వేదవ్యాసుడు. ఆయన అందించినటువంటి పురాణములు, ఆయన అందించినటువంటి ఇతిహాసములు, ఆయన అందించినటువంటి బ్రహ్మసూత్రములు, ఆయన అందించినటువంటి అఖండమైన జ్ఞానం. అందుకని ఆయన అవతరించిన రోజును వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అని చెప్పి జరుపుకుంటూ ఉంటాం. వేదవ్యాసునికి మనందరం కూడా కృతజ్ఞులమై ఉండి తీరాల్సిందే. ఇక భాగవతంలో కొంత భాగాన్ని నేను మీకు ఇందులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. భాగవతాన్ని కూడా వేదవ్యాసుడే కదా రచించింది, అష్టాదశ పురాణాలు, అందులో భాగవతం. అసలు ఆ భాగవతాన్ని రచించినప్పుడు ఏమయ్యింది, ఆ సందర్భాన్ని నేను మీకు కాస్త గుర్తు చేస్తాను. గురువు ఎలా ఆలోచిస్తాడు, వేదవ్యాసుడు ఎలా ఆలోచిస్తాడు అన్న విషయం మనకు అర్థమైతే ఆయన మన కోసం ఏం చేశారు అన్నది కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అవునా? సూత మహర్షి శౌనకాది మహామునులకు భాగవతాన్ని చెబుతూ వేదవ్యాసుని గురించి ప్రారంభిస్తాడు. శ్లోకం: ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగపర్యయే జాతః పరాశరాద్యోగి వాసవ్యాం కలయా హరే. భాగవతంలోని శ్లోకాలు ఇప్పుడు నేను చదవబోయే ప్రతి శ్లోకం కూడా ద్వాపర యుగంలో, అంటే 3వ ద్వాపర యుగము అని చెప్పి అన్నాడు. ఈ 3వ ద్వాపర యుగం ఏంటి అని చెప్పి పండితులు చాలా చాలా లెక్కలు వేశారు, తేల్చారు. బ్రహ్మ సృష్టి నుంచి మొదలుపెట్టి 28వ ద్వాపర యుగము అని చెప్పి తేల్చారు. 28వ ద్వాపర యుగంలో
పరాశర మహర్షికి వసువు యొక్క కుమార్తెకు జన్మించిన వారు ఈ వేదవ్యాసుడు. అయితే వెంటనే అందరికి సందేహం వస్తుంది, వేదవ్యాసుడు అనగానే పరాశరుడు సత్యవతి వారికి జన్మించాడు కదండి అని. అవును, ఆ వసువు యొక్క కుమార్తెనే సత్యవతి అన్న విషయం మళ్ళీ మనకు అర్థం కావాలని పోతన ఇంకాస్త వివరంగా రాశారు. ఆయన తెలుగులోకి భాగవతాన్ని అనువదించినప్పుడు వాసవినాదగు సత్యవతి యందు పరాశరునికి హరికళంజేసి విజ్ఞాని అయిన వేదవ్యాసుండు జన్మించి, పోతన రచించినటువంటి వచనంలో అది. భాగవతంలో కూడా ఏముంది అంటే శ్రీమన్నారాయణుని అంశతో జన్మించాడు వేదవ్యాసుడు. దేనికోసం జన్మించాడు శ్రీమన్నారాయణుని అంశతో? జ్ఞానాన్ని అందివ్వడానికి, జ్ఞానాన్ని బోధించడానికి, తరతరాల పాటు జ్ఞానం వేద ధర్మం గంగా ప్రవాహంలాగా కొనసాగడానికి కావాల్సిన జ్ఞానాన్ని అందివ్వడానికి, బోధించడానికి శ్రీమన్నారాయణుని అంశతో వేదవ్యాసుడు జన్మించాడు. ఆ తర్వాత ఒకరోజు వేదవ్యాసుడు బదరికాశ్రమంలో, అంటే ఆయన ఉండేటటువంటి ప్రాంతం అది బద్రీనాథ్, ఆ పర్వతాలు నర నారాయణ రెండు రూపాలల్లోనూ శ్రీమన్నారాయణుడే అవతరించి తపస్సు చేసినటువంటి ప్రాంతం హిమాలయ పర్వతాలలో బదరికాశ్రమం. అక్కడుంటుంది వేదవ్యాసుని ఆశ్రమం. రేగు చెట్లు ఎక్కడ చూసినా గాని, బదరి అంటే రేగు చెట్టు అని చెప్పి అర్థం. అలాంటి ప్రాంతంలో ఎత్తైన కొండల మధ్యలో చల్లటి ప్రదేశంలో ఆయన ఆశ్రమం ఉంది. అక్కడ ఒకరోజు ఆయన స కదాచిత్ సరస్వత్యా ఉపస్పృశ్య జలం శుచి వివిక్త ఏక ఆసీన ఉదితే రవిమండలే. నిత్యకర్మానుష్ఠానము అదంతా పూర్తి చేసుకొని సరస్వతీ నది ఒడ్డుకొచ్చి ఒక ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని ఉన్నాడు. సరస్వతీ నది ప్రాంతం. సరస్వతీ నది అనగానే అండి చాలామందికి తెలిసే ఉంటుంది, మన త్రివేణి సంగమం ప్రయాగరాజ్, గంగా యమున సరస్వతి 3 నదులు ప్రవహిస్తూ ఉంటాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. గంగా యముననేమో 2 మనకు కనిపిస్తూ ఉంటాయి. చక్కగా మనం కాస్త ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఒక కెమెరా పెట్టుకొని కూర్చున్నామంటే అదిగోండి అట్నుంచి గంగ వస్తోంది, ఇట్నుంచి యమున వస్తుంది అని చెప్పి సుస్పష్టంగా మనకు అర్థం అయిపోతుంది. సరస్వతీ నది అంతర్వాహినిగా ఉంటుంది, అది కనిపించదు. హిమాలయాలలో పుడుతుంది సరస్వతీ నది. ఆ తర్వాత బదరికాశ్రమం ప్రాంతంలోనే కొద్ది దూరంలో అలకనంద నదిలో వచ్చి కలుస్తుంది ఒక పాయ. ఆయన ఎత్తైన ప్రదేశంలో కూర్చొని ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్నాడు వేదవ్యాసుడు. దేని గురించి ఆలోచిస్తాడండి వేదవ్యాసుడు? అణువున జ్ఞానంతో నిండినటువంటి మహనీయుడు, మహానుభావుడు దేని గురించి ఆలోచిస్తాడు? లోకం గురించి ఆలోచిస్తాడు. అదేంటండి లోకం గురించి ఆలోచించడం ఏమిటి, లోకేశ్వరుని గురించి ఆలోచించాలి కదా అని చెప్పి అజ్ఞానంతో అడగబుద్ధేస్తుంది మనకు. కానీ చెప్పాను ఇంతకుముందే శ్రీమన్నారాయణుని అంశతో జన్మించాడు అని. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిథయే వాసిష్ఠాయ నమో నమః. ముందు నేను ఈరోజు ప్రార్థనా శ్లోకాలలో కూడా చదివాను. మరి ఆయన లోకం గురించి ఆలోచించాలి కదా, ఆలోచించాడు. కాకపోతే మనం ఆలోచించడానికి ఆయన ఆలోచించడానికి తేడా ఏంటంటే, మనం లోకం గురించి ఆలోచించినప్పుడు మనకి ఎలా లాభం కలుగుతుంది, మన సమస్యలు ఎలా దూరం అవుతాయి, మనం ఇంకా ఉన్నతమైన స్థితికి ఏ విధంగా వెళతాము, డబ్బు విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, ప్లాట్ల విషయంలో కానీ, షేర్ మార్కెట్ల విషయంలో కానీ, మనకు కావాల్సిన వస్తువులు పొందడం గురించి కానీ, వీటన్నింటి గురించి మనం ఆలోచిస్తాం. మనం లోకం గురించి ఆలోచించడం అంటే, ఆయన లోకం గురించి ఆలోచించడం అంటే లోకానికి ఉపకారం చేయడం గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. తీవ్రమైన ఆలోచన. అప్పుడు ఆ ఆలోచన చేస్తున్నప్పుడు ఒక శ్లోకము, పరావరజ్ఞ స ఋషి కాలేనా వ్యక్తరంహస యుగధర్మ వ్యతికరం ప్రాప్తం భువి యుగే యుగే. సూత మహర్షి ఏమన్నాడంటే శౌనకాది మహామునులకు చెప్తూ, పరావరజ్ఞ భాగవతంలోని శ్లోకంలో వేదవ్యాసుని గురించి జరిగినది జరగబోయేది అన్నీ తెలిసినటువంటి వాడు వేదవ్యాసుడు అని చెప్పి అర్థం. అయితే ఈ విధంగా జరిగినది జరగబోయేది తెలుసు అనగానే మనకు ఈ కుర్రు లేకపోతే చిలక జోస్యాలు, జరిగినది చెబుతాం, జరగబోయేది చెబుతాం, తెలిసినది చెప్తాం, ఇలాంటివి గుర్తు రావడము, లేకపోతే రాబోయేదేంటో నేను చెప్తాను నీ జీవితంలో, ఇలాంటివి కొంతమంది లెక్కలేసేదో చెప్తూ ఉంటారు కొన్ని, ఇలాంటివి గుర్తు రావడము అత్యంత సహజం. కానీ జరగబోయేది, జరుగుతున్నది, ఇవన్నీ ఆయన చూసే కోణం వేరు. అంటే భవిష్యత్తులో ఏం జరుగుతోంది దివ్య దృష్టితో చూడడము అంటే, ఇంతకుముందు కాలం ఎలా ఉండేది, ఇప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని గమనిస్తే, మనుషుల తీరు గమనిస్తే, ప్రవర్తన గమనిస్తే, మారుతున్న కాలాన్ని గమనిస్తే, మారుతున్న యుగ ధర్మాన్ని గమనిస్తే భవిష్యత్తులో ఏమేం జరుగుతుంది అని
ఒక 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 5000 ఏళ్ళు, 10,000 ఏళ్ళు, 50,000 ఏళ్ళు ముందుకు అలా ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అని అదిగో వేదవ్యాసునికి అనిపించింది. భౌతికానాం చ భావానాం శక్తిహ్రాసం చ తత్కృతం. భౌతికపరమైన ఈ వస్తువులున్నాయే మనకు కనిపిస్తున్నవి, వాటన్నింటికి శక్తి తగ్గిపోతోంది. అవును, మనుషులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాటిలో శక్తి తగ్గిపోతోంది. మానవుల యొక్క శక్తి తగ్గిపోతోంది. అంతేకాదు అశ్రద్ధతో ప్రవర్తిస్తూ ఉన్నారు. అశక్తిపరులు అవడమే కాకుండా దుర్బుద్ధితో ప్రవర్తిస్తూ ఉన్నారు. అల్పాయుష్యులైపోతూ ఉన్నారు అని ఆయన పాపం బాధపడుతూ లోకం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దుర్భగాంశ్చ జనాన్ వీక్ష్య మునిర్దివ్యేన చక్షుషా సర్వవర్ణాశ్రమాణం యద్ధద్యౌః హితమమోఘదృక్. మనుషులేమిటి ఇలా దౌర్భాగ్యుల్లాగా తయారవుతూ ఉన్నారు? అయ్యయ్యో, ఏమిటి ధర్మాలను మొత్తం మంటగలుపుతూ ఉన్నారు? కలియుగం పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది. గురువులు చెప్పే మాట వినరు, పెద్దలు చూపించిన మార్గంలో నడవరు, సత్యాన్ని వదిలేస్తారు, ధర్మాన్ని వదిలేస్తారు, నీచమైన కార్యాలకు పాల్పడుతూ ఉంటారు. పోనీ ఏమన్నా మంచి కార్యాలు ఏమైనా చేద్దామా అంటే మానవుల యొక్క శక్తి ఏమో తగ్గిపోతోంది. వారికున్న ఆ అల్పాయుష్యులో అనన్యమైన కార్యాలు సాధించాలంటే అసాధ్యం. ఇంతకు ముందు ఉన్న యుగాలలో ధర్మాలు వేరు, ఇంతకుముందు యుగాలలో ఉన్న ఆయుష్ వేరు, ఇంతకుముందు యుగాలలో ఉన్న శక్తి వేరు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన తీవ్రమైన ఆలోచన. అరే, మరి పరిస్థితి ఇలా జరుగుతూ ఉంటే భవిష్యత్తులో అన్ని వర్ణాల వారు, అన్ని ఆశ్రమాల వారు హితమును ఎలా పొందుతారు, మంచిని ఎలా పొందుతారు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన. చాతుర్హోత్రం కర్మశుద్ధం ప్రజానాం వీక్ష్య వైదికం వ్యదథాద్యజ్ఞ సంతత్యై వేదమేకం చతుర్విధం. అప్పటికే వేదవ్యాసుడు వైదిక కర్మలు లోపించకుండా ఉండడం కోసం వేదమును 4 భాగాలుగా చేశాడు. అంటే వేదం ఉన్నది, వేదాన్ని వేదవ్యాసుడు సృష్టించలేదు. వేదవ్యాసుడు అని చెప్పి ఆయనకు పేరు రావడానికి కూడా కారణం ఏమిటి అంటే వేదాన్ని ఆయన 4 భాగాలుగా విభజించాడు. అందువల్ల ఆయనకు వేదవ్యాసుడు అన్న పేరు వచ్చింది అని గురువులు, పెద్దలు చెప్తూ ఉంటారు. వైదిక కర్మ లోపించకుండా ఉండాలి. వేదం యొక్క ప్రభ నిరంతరం వెలిగిపోతూ ఉండాలి. మరి ఈ అల్పాయుష్యుతో, ఇన్ని సమస్యలతో మారుతున్న కాలంలో, మారుతున్న ఈ ప్రవాహంలో కొట్టుకొని మనిషి వేదాన్ని విస్మరిస్తాడా, వేద ధర్మాన్ని విస్మరిస్తాడా, ఎలా అని వేదమును 4 భాగాలుగా అప్పటికే విభజించాడు. భాగవతంలో శ్లోకము ఋగ్యజుః సామాథర్వాఖ్యా వేదాశ్చత్వార ఉద్ధృతాః ఇతిహాస పురాణం చ పంచమో వేద ఉచ్యతే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 భాగాలుగా వేదాలను విభజించాడు. ఉన్న వేదమునే 4 భాగాలు చేశాడు. ఆ తర్వాత ఇతిహాసములు, పురాణములు వాటిని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. మహాభారతాన్ని రాశాడు. పురాణాలు అప్పటికి ఎన్ని రాశాడో పురాణాలు అన్ని రాశాడు. వాటన్నింటినీ 5వ వేదము అని చెప్పి పిలిచాడు. ఇతిహాసములు, పురాణములు. పైలుడు, జైమిని, వైశంపాయనుడు, అంగీరసుడు ఈ 4కి ఋగ్, యజు, సామ, అథర్వణ వేదాలను అందించాడు. ఇగో నాయన నువ్వు ఈ వేదాన్ని తీసుకో, నాయన నువ్వు ఈ వేదాన్ని తీసుకో, నాయన నువ్వు ఈ వేదాన్ని తీసుకో, అంగీరస నువ్వు అథర్వణ వేదాన్ని తీసుకో, ఇలా తీసుకో. అలాగే పురాణములు వాటన్నింటినీ మా తండ్రి రోమహర్షణునికి ఇచ్చాడు అన్నాడు. ఎవరు చెప్తున్నారు ఇదంతా? సూతమహర్షి. సూతమహర్షి తండ్రి పేరు రోమహర్షణుడు. మా తండ్రికి పురాణములను ఇచ్చాడు. నాయన మీరు వీటన్నింటినీ తీసుకుని లోకంలో వేద ధర్మాన్ని ముందుకు అలా కొనసాగేలాగా మీ కృషి మీరు చెయ్యండి అని వేదవ్యాసుడు వారందరికీ చెప్పి పంపించాడు. పోతన అయితే సీసపద్యంలో ఎవరెవరికి దేన్నిచ్చాడు అనేది రాసుకుంటూ వచ్చాడు. పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకొనే, సామంబు జైమిని చదువుచుండే, యజువు వైశంపాయనాఖ్యుండు గైకొనే, తుదిన ధర్వము సుమంతుండు పఠించే,
అఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షణుండు నీరూఢిందాల్చెన్ తమ తమ వేదమా తపస్సులు భాగించి శిష్య సంఘములకు చెప్పిరంతా. నిజానికి మనకు వేదవ్యాసుడు భాగవతంలో రచించినటువంటి శ్లోకంలోనే కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అర్థమైపోతుంది. రెస్పెక్టివ్లీ అన్న కోణంలో చూస్తే మనకు అర్థమైపోతుంది అక్కడే ఎవరెవరికి ఏమేమి ఇచ్చాడు అన్నది. పోతననేమో తెలుగులో చక్కగా సీసపద్యంలో పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకనే అంటే పైలునికి ఋగ్వేదం ఇచ్చాడు, జైమినికి సామవేదాన్ని ఇచ్చాడు, వైశంపాయనునికి యజుర్వేదాన్ని ఇచ్చాడు, సుమంతుడు అని చెప్పి రాశాడు పోతన, ఆయనకు అథర్వణ వేదాన్ని ఇచ్చాడు. ఇక మిగతా పురాణేతిహాసములు రోమహర్షణునికి ఇచ్చాడు. త ఏత ఋషయో వేదం స్వం స్వం వ్యసన్ననేకథా శిష్యైః ప్రశిష్యైస్తశ్చిష్యైర్వేదాస్తే శాఖినో భవన్. ఇప్పుడు ఈ 5 మంది లోకంలో తిరుగుతూ శిష్యులను, ఆ శిష్యులకు మళ్ళీ ప్రశిష్యులు అలా ఏర్పాటు చేసుకుంటూ వేద ధర్మాన్ని పునరుద్ధరించుకుంటూ వెళ్ళారు. వీరిలో రోమహర్షణుడు మాత్రం పురాణేతిహాసాలను ముందుకు తీసుకొని వెళ్ళాడు. 4 వేదాలకు 4 మహనీయులను ఏర్పాటు చేసి ఆ 4 మహనీయులు ఉత్కృష్టమైన శిష్యులను తయారు చేసుకొని, ఆ శిష్యులు మళ్ళీ కొంతమంది శిష్యులను తయారు చేసుకొని, ఆ శిష్యులు శిష్యులను తయారు చేసుకొని అలా 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 వేద ధర్మం అనేది ముందుకు వెళుతోంది. వారందరినీ కూర్చోబెట్టి చక్కగా ఇదిగో నాయన ఋగ్వేదము చదువు అని చెప్పి వారి చేత ఋగ్వేదాన్ని చదివింపచేయడము, దాని అర్థాన్ని చెప్పడము, దానికి సంబంధించిన చర్చ, దానికి సంబంధించిన తత్వం గురించి ఆలోచించడము, నిత్యాగ్నిహోత్రము చేయిస్తూ మరి ఈ వేద మార్గాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేశారు. పునరుద్ధరించడానికి అని చెప్పి అనడం కంటే మానవుల యొక్క జీవితకాలం తగ్గిపోతోంది, రకరకాల సమస్యలు వస్తున్నాయి కాబట్టి కలియుగంలో మరి ఈ వేద ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మొత్తం వేదం ఒకే దగ్గర ఉంది అంటే ఆ వేదాన్ని ఈ మారుతున్న కాలంలో, మారుతున్న పరిస్థితుల్లో సామాన్యులు సంపూర్ణంగా దాన్ని ఔపోసన పట్టడము, చదవడము సాధ్యమవుతుందా అందరికీ అన్నటువంటి ప్రశ్నతో, మంచి ఉద్దేశ్యంతో వేదవ్యాసుడు ఆ పని చేశాడు అని చెప్పి మనకు అర్థం అవుతోంది ఇక్కడ కొంత విశ్లేషించుకుంటే. మీరందుకే బ్రాహ్మణులలో ఎప్పుడైనా సరే ఈ ప్రవర చెప్పేటప్పుడు గమనిస్తే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు, ఆ తర్వాత ఋషుల పేర్లు, ఆ తర్వాత వారు ఏ శాఖకు చెందినటువంటి వారు, ఇవన్నీ కూడా చెప్తారు. పోతన అయితే ఆయన పద్యంలో శిష్యులెల్లను ఆత్మీయ శిష్యజనులకంత బహుమార్గములు చెప్పి అనుమతింపం పెక్కు శాఖలు గలిగి ఈ పృథివిలోన నిగమమొప్పారె భూసుర నివహమందు. శిష్యులు, ఆ శిష్యులకు ఆత్మీయ శిష్యజనులు, ప్రశిష్యులు, శిష్య శిష్య ప్రశిష్య శిష్య ప్రశిష్య ఇలా వెళుతోంది. అందులో వేదము శాఖలుగా ఈ భూమి మీద ఒప్పారుతోంది అని చెప్పి అద్భుతంగా పోతన రాశాడు. అయితే వేదవ్యాసుడు ఇదంతా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పటికే నేను వేదాలను విభజించాను, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా చూసుకున్నాను, వీటన్నింటిని రోమహర్షణునికి ఇచ్చాను, వెళుతున్నారు శిష్యులు ప్రశిష్యులు, లోకంలో ప్రసిద్ధం అవుతోంది. కానీ ఇంకా అల్పబుద్ధి ఉన్నవాళ్ళు అంటే తక్కువ బుద్ధి ఉన్నవాళ్ళు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు, దుర్బుద్ధి అని చెప్పి అనుకోవద్దు. తక్కువ బుద్ధి ఉన్నటువంటి వారు వేదాలను తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి విభాగాన్ని అయితే నేను చేశాను. వారి జీవితకాలంలో ఒక వేదము లేదా అందులో కొంత భాగాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మేధావిహీనులైనటువంటి పురుషుల చేత వేదాలు ప్రస్తుతం ధరింపబడి ఉన్నాయి. సంపూర్ణంగా 4 వేదాలను, దాని అర్థాలను, సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగే పరిస్థితి ఉంటుందా లేదా అన్నటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు వింటున్నటువంటి వారిలో కొంతమంది మహానుభావులు, మహనీయులు ఉండొచ్చు. నేనేమి వెటకారం కోసం చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. 4 వేదాలను అధ్యయనం చేసిన వారు ఉండొచ్చు, ఒక వేదాన్ని అధ్యయనం చేసిన వారు ఉండొచ్చు, గురుముఖత నేర్చుకొని 2 వేదాలు అధ్యయనం చేసిన వారు ఉండొచ్చు. ఆ తర్వాత ఇంటి పేర్లుగా మిగిలిపోయాయి కొన్ని, ద్వివేది, చతుర్వేది, త్రివేది అనేవి. వాళ్ళేమో వేదాన్ని అధ్యయనం చేసేది ఏమీ లేదు. అలాంటి పరిస్థితి కూడా వచ్చింది గత కొంతకాలంగా సమాజంలో మీరు గమనించవచ్చు. అయితే వేదవ్యాసుడు ఆలోచిస్తూ ఉన్నాడు, స్త్రీలు
వారికి ఉన్నటువంటి కార్యక్రమాలు, పిల్లల్ని కనడము, పిల్లల్ని పెంచడము, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే రకరకాల వృత్తులలో, వృత్తి వ్యాపారాలలో నిమగ్నమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేదాధ్యయనం చేయడానికి సమర్థులు కారు అని చెప్పి అనుకున్నాడు. దీన్ని మనము తప్పు విధానంలో ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి కొంతమంది నీచులు, ఇదిగో ఈ కులం వారు వేదాన్ని చదవడానికి అనర్హులు, వారు వేదాన్ని చదవడానికి అనర్హులు అని చెప్పి రకరకాల సమస్యలు ఇవన్నీ వచ్చాయి. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి బ్రిటిష్ వారు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేశారు. ఇప్పటికే అవన్నీ జరుగుతున్నాయి. కానీ అసలు ఆలోచించిన విధానం ఏంటంటే, వేదవ్యాసుడు రకరకాల పనులు, రకరకాల వృత్తులలో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారు వేదాధ్యయనం చేయడానికి సమర్థులు కారు. ఎందుకంటే వేదాన్ని అధ్యయనం చేయాలంటే ఇక వేరే వృత్తి అవన్నీ చేసుకుంటూ వేదాన్ని నేను అధ్యయనం చేస్తూ కూర్చుంటాను, సంపూర్ణంగా దానిలో ఓలలాడతాను అంటే కష్టం అవుతుంది. జీవితాన్ని మొత్తం వేదాధ్యయనం కోసం పెట్టాలి. పెడితేనే అందులో నుంచి ఒక అద్భుతమైన జ్ఞానాన్ని వెలికి తీయడానికి, అందులోని అద్భుతమైన జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఇతరులకు పంచడానికి ఉపయోగపడుతుంది అని ఆయన ఆలోచించారు. సామాన్యులందరికీ మరి మంచి జరగాలంటే ఎలా అని వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. అయితే ఇదంతా చేసినా సరే ఆయన హృదయంలో సంతృప్తి అనేది లేదు. ఏంటో తెలియదు. ఆ సరస్వతీ నది ఒడ్డున ఆ ఉదయం పూట కూర్చుంటే హృదయంలో ఏంటో 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 విషాదము అని అనలేము, అది ఒక రకమైన భావన, సంతృప్తి లేని భావన. అరే ఇవన్నీ చేశాను, ఇచ్చాను, మహాభారతం రాశాను, మహాభారతాన్ని లోకానికి అందించడమే కాకుండా దాన్ని శ్రవణ రూపంలో అందివ్వడానికి మరొక మహానుభావుడు వెళ్ళాడు, వైశంపాయనుడు. జనమేజయునికి చెప్తాడు మహాభారతాన్ని. ఇవన్నీ చేశాను, కానీ ఎందుకు ఈ అసంతృప్తి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందరో పెద్దలు, గురువులు, ఆచార్యులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ నేను మర్యాదపూర్వకంగా చూశాను, గౌరవించాను. శాస్త్రానికి లోపం జరగకుండా, కర్మలోపం జరగకుండా నిత్యాగ్నిహోత్రం చేస్తూ, ఓ పక్క మరి వేదాధ్యయనము చేస్తూ, మరో పక్క లోకానికి ఏమందివ్వాలా అని చెప్పి ఆలోచిస్తూ వాటిని అందిస్తూ ఇన్ని చేసుకుంటూ వస్తున్నాను. అయినా ఎందుకు ఈ అసంతృప్తి? మహాభారతాన్ని రాసేశాను, అయినా ఎందుకు ఈ అసంతృప్తి? వేదాలను సరైన అర్థంతో అధ్యయనం చేసి దాన్ని పఠించడం అన్నది సామాన్యులందరికీ అది అందని ద్రాక్ష పండులా ఉంటుంది కాబట్టి, వారి వారికి ఉన్న సమర్థతను బట్టి, వారి వారికి ఉన్న కార్యక్రమాలను బట్టి, మారుతున్న కాలాన్ని బట్టి సమస్య అవుతుంది. కాబట్టి మహాభారతాన్ని నేను అందించాను. మహాభారతంలో వేదాలలో ఉండే అర్థాన్ని నిక్షిప్తం చేసి మరీ మహాభారత రూపంలో నేను అందించాను లోకానికి అని ఆలోచిస్తూ ఉన్నాడు. నిజానికండి మహాభారతం జరగని కథ అని చెప్పి అనుకోవద్దు, మహాభారతం జరిగిన కథ. అలా లోకంలో చాలా చాలా కథలు చాలా చాలా జరుగుతూ ఉంటాయి. కానీ వేదవ్యాసుడు మహాభారతాన్ని అందివ్వడానికి కారణం ఏమిటంటే, వేదాలలో ఉన్నటువంటి అర్థాన్ని మహాభారతంలో ఉన్నటువంటి ఆ కథలో మధ్య మధ్యలో చెబుతూ అందిస్తూ వచ్చాడు. అందులో మనకు నిత్యాగ్నిహోత్రం గురించి ఉంటుంది, సామాజిక పరిస్థితుల గురించి ఉంటుంది, రాజకీయాల గురించి ఉంటుంది, కక్షలుంటాయి, కుళ్ళుంటుంది, కార్పణ్యాలుంటాయి, మంచి ఉంటుంది. విష్ణు సహస్రనామం లాంటి అతి అద్భుతమైన స్తోత్రం మనకు అందుతుంది మహాభారతంలో. ఉపనిషత్తుల సారమైన భగవద్గీత మనకు అందుతుంది మహాభారతంలో. అలాంటి ఉత్కృష్టమైన అతిపెద్ద ఇతిహాసం మహాభారతాన్ని రచించి మరీ మనకు అందించాడు. అయినా ఆయనకెందుకో ఒక ఆరాటం, ఏదో ఆరాటం. ఒక శ్లోకము, తథాపి బత మే దైహ్యో హ్యాత్మా చైవాత్మనా విభుః అసంపన్న ఇవాభాతి బ్రహ్మవర్చస్య సత్తమః. ఇన్ని చేసినా పరమాత్మ వచ్చి చేరాడు అన్నట్టు అనిపించడం లేదు. ఇక్కడ పరమాత్మ సంతోషించినట్టుగా నాకు అనిపించడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అకస్మాత్తుగా అండి మెరుపు మెరిసినట్టు మెరిసింది ఆయన మెదడులో. ఒక మెరుపు అలా వచ్చేసింది. ఎందుకు ఈ అసంతృప్తి అని చెప్పి ఆలోచిస్తే మహాజ్ఞాని కదా, సమాధానం వచ్చేసింది. ఏంటి సమాధానం అంటే, కిం వా భాగవతా ధర్మాన ప్రాయేణ నిరూపితా ప్రియా పరమహంసానాం త ఏవ హ్యచ్యుత ప్రియా. ఈ శ్లోకానికండి అద్భుతమైన ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినటువంటి వారు ఉన్నారు, మహానుభావులు, పెద్దలు.
వారందరి పాదపద్మాలకు నమస్కారం సమర్పిస్తూ దండప్రణామం సమర్పిస్తూ చెప్తున్నాను. పోతన ఏం రాశారో అది కూడా చెప్తాను, దీన్నే మనకి ఇంకా వివరంగా అర్థం కావడానికి. నేను ఇవన్నీ రాశాను, కానీ యతీశ్వరులకు, సన్యాసులకు, పరమహంసానాం అంటే యతీశ్వరులు అని చెప్పి అర్థం చేసుకోవాలి. వారందరికీ ప్రీతిని కలిగించే భాగవత ధర్మాలు, హరికి సంబంధించిన కథలు నేను విస్తృతంగా చెప్పలేదేమో, అందుకే ఈ అసంతృప్తి ఉందేమో అని చెప్పి అనుకున్నాడు. పోతన అయితే అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను నేను. ఆ శ్రీమన్నారాయణుని యొక్క భక్తులైన పరమహంసలు అంటే శ్రీమన్నారాయణుని యొక్క భక్తులు అన్న కోణంలో పోతన రాశాడు. పరమహంసలు అంటే మనం యతీశ్వరులు అని చెప్పి కూడా అర్థం చేసుకోవచ్చు. నారాయణునికి, నారాయణ భక్తులకు ఎంతో ఇష్టమైన భాగవత స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని, భక్తుల యొక్క తత్వాన్ని ఈ లోకానికి అందివ్వడం నేను మరిచిపోయాను. ఇదేనా నేను చేసినటువంటి తెలివి తక్కువ పని, అయ్యో అని విచారంగా అలాగే కూర్చొని ఉన్నాడు. ఎప్పుడైతే మన విచారము మన కోసం కాకుండా లోకం కోసమై కూర్చుంటుందో అప్పుడు మనకు సద్గురువు లభిస్తాడు. నిజానికి వేదవ్యాసుడే ఒక గురువు. ఆయనకు సద్గురువులాగా ఒక మహనీయుడు లభించాడు. ఎవరా మహనీయుడు? వేదవ్యాసునికి గురువు ఈయన అని చెప్పి అనకూడదు, ఆయన కూడా గురువే. ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ఆయన అకస్మాత్తుగా అక్కడికి వచ్చాడు. తస్యైవం ఖిలమాత్మానం మన్యమానస్య ఖిద్యతః కృష్ణస్య నారదోభ్యాగాదాశ్రమం ప్రాగుదాహృతం. ఇది భాగవతంలో శ్లోకం. నారద మహర్షి ఆయన ఆశ్రమానికి వచ్చాడు. వెంటనే ఆయన లేచి వేగంగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి తమభిజ్ఞాయ సహసా ప్రత్యుత్థాయాగతం ముని పూజయామాస విధివన్నారదం సురపూజితం. లేచి ఎదురు వెళ్ళి అతిథి సత్కారాలు చేస్తూ మర్యాదతో నారద మహర్షిని తీసుకొచ్చి కూర్చోబెట్టి చక్కగా పూజించాడు వేదవ్యాసుడు. ఇదే శ్లోకాన్ని పోతన తెలుగు భాగవతంలోకి అనువదిస్తూ తన చేతి వల్లకీ తంత్రీ స్వనంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత హరిగీత రవ సుధాధారల యోగీంద్ర తతులు సొక్క కపిల జటాభార కాంతి పుంజంబుల దిశలు ప్రభాత దీధితి వహింప తను లగ్న తులసికా దామగంధంబులు గగనాంతరాళంబు కప్పికొనగా వచ్చే మింట నుండి వాసవీనందను కడకు మాటలాడ కడకతోడ భద్ర విమల కీర్తి పారగుడు ఆరూఢ నయన విశారదుండు నారదుండు. ఇది పోతన రచించినటువంటి సీసపద్యం. నారదుడు అసలు ఆకాశ మార్గం గుండా వస్తూ ఉన్నాడు. అసలు ఆయన దూరం నుంచి వస్తుంటేనే ముందు ఒక అద్భుతమైన సువాసన వస్తోంది. ఏమిటి ఆ సువాసన అంటే నారద మహర్షి ధరించినటువంటి తులసి మాలలు. ఆ తులసి మాలల సుగంధం ఆకాశం నిండా ఆ పరిమళం వ్యాపించి ఉంది. అలా హిమాలయాలలోకి దిగుతూ ఉన్నాడు నారద మహర్షి. అసలు ఆ నారద మహర్షి ఇంకా దగ్గరకు వస్తుంటే శబ్దం కూడా వినిపిస్తోంది. వీణ మీటుతూ హరికీర్తన చేస్తూ ఉన్నాడు. శ్రీమన్నారాయణుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. నారాయణ నామం తప్ప మరొక నామాన్ని పలికే ప్రసక్తే లేదు నారదుడు. అణువు నారాయణ నామంతో ఉంటుంది నారద మహర్షి దేహంలో. అలా వీణ మీటుతూ వస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల ఆ లోయలన్నీ ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి నారాయణ నామంతో. అలా దిగి నడుచుకుంటూ వచ్చాడు అని పోతన రాశాడు. ముల్లోకాలల్లో కీర్తి ప్రతిష్టలు వ్యాపించినటువంటి మహనీయుడు నారదుడు అక్కడికి వచ్చాడు అన్నాడు. ఇక నారద మహర్షిని పూజించి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఇప్పుడు నారదుడు అన్నాడు, ఏం వేదవ్యాస, సాక్షాత్తు ఆ పరమాత్మను సాక్షాత్కరింపజేసుకున్న మహనీయుడివి నువ్వు. పరబ్రహ్మ తత్వమును తెలుసుకున్నటువంటి మహనీయులు మీరు.
మహాభారతం అనే ఉత్కృష్టమైన ఇతిహాసాన్ని లోకానికి అందించారు మీరు. ఎన్నెన్ని రహస్యాలు చెప్పారు. వేద ధర్మాన్ని ముందుకు కొనసాగించడానికి ఎంత అద్భుతమైన ఇతిహాసాన్ని మీరు రాశారు. కథల రూపంలో అత్యద్భుతంగా అందించారు. ఎందుకండి మీరు ఇలా చింతిస్తూ ఉన్నారు? ఎందుకు ఇలా బాధపడుతూ ఉన్నారు? ఏమిటి సమస్య అని చెప్పి నారదుడు అడిగాడు. ఆ తర్వాత నారదుడు విషయం తెలుసుకొని ఏమన్నాడంటే ఒకే మాట, భవతానుదిత ప్రాయం యశో భగవతో మలం ఏనైవాసౌ న తుష్యేత మన్యే తద్దర్శనం ఖిలం. ఇది నారదుడు అన్నది. పరమాత్మ యొక్క గాథలను మీరు వర్ణించారు, మహాభారతంలో కూడా వర్ణించారు. కానీ పరమాత్మ యొక్క కథలను వర్ణించాల్సిన విధంగా మీరు వర్ణించలేదేమో, పరమాత్మ యొక్క కథలను వివరించాల్సినంత విశదంగా మీరు విశదీకరిస్తూ వివరించలేదేమో. పరమాత్మ యొక్క తత్వాన్ని, భాగవతుల తత్వాన్ని అంటే భక్తుల తత్వాన్ని, పరమాత్మను భక్తులు ఏ విధంగా చేరుకున్నారో ఆ తత్వాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని మీరు చెప్పలేదేమో. పరమాత్మను సంతోషింపచేయలేని కార్యమైనా సరే, అది శాస్త్రమైనా సరే, అది వ్యర్థమైనది. అందువల్ల మీకు ఈ బాధ కలుగుతోందేమో. నిజానికి మీరు ఎన్నో ధర్మాలు రాశారు, అత్యద్భుతంగా రాశారు. మహాభారతము అబ్బో చాలా అద్భుతంగా రాశారు. కానీ ధర్మము, అర్థము, కామము వీటి గురించి ఎక్కువగా అర్థం అవుతోంది. పరమాత్మ యొక్క స్వభావము, మోక్షము అది కేంద్ర బిందువుగా లేదక్కడ. అందువలన మీకు అసంతృప్తి అనేది ఉన్నట్టుంది. అందులోనూ శ్రీమన్నారాయణుని కథలు నువ్వు చెప్పావు, కానీ సంపూర్ణంగాను సమగ్రంగాను విశదీకరిస్తూను చెప్పలేదు. ఆ వాసుదేవుని గుణగణాలను, ఆ మహనీయుని అద్భుతమైన విశేషాలను వర్ణిస్తే అప్పుడు పరమాత్మ సంతోషిస్తాడు. మీరు ఇప్పటి వరకు రచించిన గ్రంథాలలో శ్రీమన్నారాయణుణ్ణి కీర్తిస్తూ దాన్నే ప్రధానంగా పెట్టుకొని రాయలేదు, అది సమస్య అని నారద మహర్షి అన్నాడు. వెంటనే వ్యాస భగవానునికి అర్థమయ్యింది. ఓహో సరే, ఇక నేను పరమాత్మ కథలను, హరికథలను, హరిభక్తులను ప్రధాన అంశంగా చేసుకొని, మోక్షాన్నే ప్రధానమైన అంశంగా చేసుకొని ఉత్కృష్టమైన పురాణాన్ని రచిస్తాను. ఇప్పటి వరకు లోకంలో వివిధ యుగాలలో జరిగిన సంఘటనలను అన్నింటినీ తీసుకొని కథల్లాగా పేర్చి అందివ్వడానికి ప్రయత్నం చేస్తాను అని వేదవ్యాసుడు అన్నాడు. వేదవ్యాసుని చేత అనిపించాడు నారదుడు. తర్వాత కూడా చాలా శ్లోకాలు ఉన్నాయి. నారద మహర్షి అప్పుడు భాగవతాన్ని రచించడానికి సిద్ధమయ్యాడు. భాగవత పురాణాన్ని మృదు మధురంగా వేదవ్యాసుడు రచించి లోకానికి అందించాడు. ఇప్పుడు ఆయన ఆత్మ సంతృప్తి పడ్డట్టుగా ప్రశాంతంగా ఉన్నాడు. భాగవతం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ సూత మహర్షి శౌనకాది మహామునులకు చెప్పినటువంటి వివరాలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత కూడా నారదునికి వ్యాస భగవానునికి మధ్య అద్భుతమైన చర్చ జరిగింది. అవన్నీ కూడా చాలా శ్లోకాలున్నాయి. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను అంతే. కొన్ని శ్లోకాలు, వాటి వివరణ, కొంత కథ, అవన్నీ నేను చెప్పుకుంటూ వచ్చాను. ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నామంటే, ఒకటి ఈరోజు వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి. రెండో విషయం, వేదవ్యాసుడు అంత కీలకమైనటువంటి వాడు మన భారతీయ సనాతన ధర్మానికి. బ్రహ్మసూత్రాలను రచించాడు. ఆ బ్రహ్మసూత్రాలకే ఆ తర్వాతి కాలంలో ఆది శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు భాష్యములు రచించారు. అవన్నీ కూడా అండి భారతీయ సనాతన ధర్మం యొక్క పునాదులు ఎంత పటిష్టమైనవో తెలియజెప్పడం కోసం అవన్నీ ఉపయోగపడతాయి మనకు. శంకర్ల వారు రచించిన భాష్యము, రామానుజుల వారు రచించిన భాష్యము, మధ్వాచార్యుల వారు రచించిన భాష్యము. మరి వారు ఆ భాష్యాలు ఎక్కడి నుంచి రాశారు? వేదవ్యాసుడు, బాదరాయణుడు ఆయన పేరే. బ్రహ్మసూత్రాలు రచించాడు. బ్రహ్మమును తెలియజేయునవి బ్రహ్మసూత్రాలు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మము అంటే బ్రహ్మ కాదు, పరబ్రహ్మతత్వము అని చెప్పి అర్థం చేసుకోవాలి.
మనకు బ్రహ్మసూత్రములు అని సూత్రాల రూపంలో అందించాడు. చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి అవి, కానీ ఒక్కొక్క సూత్రాన్ని తీసుకొని బుర్ర బద్దలు కొట్టుకుంటే అందులో ఏముంది అన్నది సామాన్యులకు అర్థమయ్యే ప్రసక్తి లేదు అని ఆదిశంకరాచార్యుల వారు నేను ఈ కోణంలో చూస్తున్నాను అని చెప్పి వారు రాశారు. లేదయా నేను ఈ కోణంలో చూస్తానని రామానుజుల వారు రాశారు. ఈ కోణంలో చూస్తాను అని చెప్పి మధ్వాచార్యుల వారు రాశారు. మన భారతీయ సనాతన ధర్మంలో బ్రహ్మసూత్రాలకు ఉత్కృష్టమైన స్థానం ఉంది. అయితే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు వీటన్నింటినీ కూడా ప్రస్థానత్రయము అని చెప్పి పిలుస్తారు. ఇవన్నీ కూడా వేదాంత గ్రంథాలు అని చెప్పి అర్థం చేసుకుంటే చాలు. ఇవన్నీ కూడా మళ్ళీ వేదము యొక్క అర్థాన్ని చెప్తూ ఉన్నవే. మళ్ళీ ఇందులో మహావాక్యాలు అని ఉపనిషత్తుల లోపల ఇవన్నీ మళ్ళీ వేరే చర్చ. అదంతా కూడా ఇప్పటికీ ఇంత మాత్రమే చెప్తాను, ఇంకా దీని గురించి మాట్లాడడానికి చాలా ఉంది. ఇలాంటి వీడియోస్ని ఎక్కువ మంది ప్రజలు చూస్తూ ఉంటే, ఎక్కువగా సబ్స్క్రైబ్ అవుతూ ఉంటే, ఎక్కువగా ఇష్టపడ్డారు మీరు అన్న విషయం మాకు లైక్స్ ద్వారా తెలుస్తూ ఉంటే, మీ కామెంట్స్ ద్వారా తెలుస్తూ ఉంటే, అప్పుడు మరిన్ని ఇలాంటి విషయాలు, వివరాలు అందివ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. 10 మందో 20 మందో చూడడం కోసం కాదు కదా యూట్యూబ్ నుంచి పెట్టేది. ఎక్కువ శాతం మందికి వెళ్ళాలి అని చెప్పి, ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు అంటే మరిన్ని ఎక్కువ విషయాలు మరింత లోతుగా యూట్యూబ్ ద్వారా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. తక్కువ మంది చూస్తున్నారు అని చెప్పి అనిపించింది అనుకోండి, మరో రూపంలో కేవలం ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళ కోసం మాత్రమే అందివ్వడం జరుగుతుంది. వ్యాస పౌర్ణమి సందర్భంగా ఒక్కసారి మనం వేదవ్యాసుల వారిని స్మరిస్తూ, వారిని గుర్తు చేసుకుంటూ, భాగవత పురాణంలో ఉన్న ఆ సంభాషణను, సంఘటనను, ఆయన మానసిక అవస్థను, లోకం గురించి ఆయన ఆలోచించిన తీరును ఇక్కడ మనం చెప్పుకున్నాం. అసలు వేదవ్యాసుల వారు గనక మహాభారతాన్ని రచించి ఉండకపోతే, వేదవ్యాసుల వారు గనక అష్టాదశ పురాణములను మనకు అందించి ఉండకపోతే, ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయానకంగా ఉంటుంది. ఎందుకు అనంటే వేదమును అర్థం చేసుకోగలిగే వారి యొక్క సామర్థ్యము చాలా కీలకం. అలాంటి వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుందయా కలియుగం లోపల. మరి ఏం చేయాలి అని వేద ధర్మాలన్నింటినీ ఉన్నటువంటి కథలను తీసుకొని వాటిని పురాణాల ద్వారా అందివ్వడము, వాటిని మహాభారతం ద్వారా అందివ్వడము, ఇదంతా కూడా వేదవ్యాసుడు మనకు చేశాడు. అందుకే గురువు అనగానే భారతీయ సనాతన ధర్మంలో ఉన్న వాళ్లకు మొట్టమొదటిగా గుర్తు రావాల్సింది ఎవరు? వేదవ్యాసుడు. మొట్టమొదటిగా గుర్తు రావాల్సింది వేదవ్యాసుడు. ఆ తర్వాత మీ గురువులు, మీ సాంప్రదాయాలు ఏంటి అని ఆ తర్వాత సంగతి తర్వాత. ముందు గుర్తు రావాల్సింది వేదవ్యాసుడు. వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. ఆ సందర్భంగా నేను ఆ గురువుగారు వేదవ్యాసుల వారికి చేసినటువంటి వాచిక కైంకర్యము ఇదంతా కూడా. ఓం హరయే నమః, ఓం హరయే నమః, ఓం హరయే నమః. జై శ్రీమన్నారాయణ.